నమస్తే ఫ్రెండ్స్, మేఘమాల థ్రెడ్ నీడిల్ ఛానల్. ఎందుకు ఛానల్ పేరు ఊరికే చెప్తున్నా అంటే మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, బెల్ ఐకాన్ కొట్టట్లేదు, లైక్లు ఇవ్వట్లేరు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చూడండి, ఇక్కడ నేను అడ్వాన్స్ వీడియో అనేది పెట్టాను. ఇక్కడ అడ్వాన్స్ అంటే ఏంటి, బేసిక్ అంటే ఏంటిది అందరికీ డౌట్ వస్తుంది. మనం ఒక ప్యాటర్న్ని ఫ్రంట్ నెక్ మొత్తం వేసి చూపించడమే అడ్వాన్స్ వీడియోలో. ఏంటంటే మనకు ఫస్ట్ చైన్స్ అనేది కుట్టుకుంటాం, గొలుసు అనేది మొత్తం అవుట్లైన్ కుట్టుకుంటాము. మనము ఇది ట్రేసింగ్ పేపర్ వేసిన తర్వాత అవుట్లైన్ కుట్టుకోవాలి. అది సిల్క్ థ్రెడ్ తోటే కుట్టాలి. సిల్క్ థ్రెడ్ 2 వరుసలు తీసుకొని కుట్టండి, అప్పుడు మనకి అడ్వాన్స్ అనేది వస్తుంది. నార్మల్గా కుట్టేది వేరే ఉంటుంది బేసిక్లో, అడ్వాన్స్లో వచ్చేసరికి వేరే విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ అనేది తీసుకోండి, పెద్ద చైన్ చిన్న చైన్స్ అనేది తీసుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే షుగర్ బీట్స్ బదులు మీ దగ్గర కట్ బీట్స్ ఉంటే కట్ బీట్స్ వేసుకోండి. ఆల్రెడీ మనం బేసిక్ క్లాస్లలో చెప్పుకున్నాయే, లాంగ్ అండ్ షార్ట్ షుగర్ బీట్స్ కుట్టుకోవడం ఎలా, మోతీ పూసలు పెట్టుకోవడం ఎలా అనేది చెప్పింది. ఇక్కడ నేను పిక్ ఎందుకు యాడ్ చేశానంటే, అది మీషో నుంచి నాకు ఒక కస్టమర్ అయితే ఈ పిక్ చూపించి నాకు ఫ్రంట్ నెక్ ఎలా వస్తుంది, బ్యాక్ నెక్ ఎలా వస్తుంది గీసి చూపియండి అంటే, నేను డెమో పీస్ లాగా వీడియో అనేది అయితే ఎట్లాగో కుడుతున్నాను కదా అని వీడియో పెట్టాను. ప్రతిసారి మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మాత్రం డెమో పీస్లు అనేది కుట్టుకోవాలి. చిన్న హ్యాండ్ కానీ లేదా చిన్న నెక్ కానీ గీసుకొని కంపల్సరీ మనకు బేసిక్లో ఎట్లా కుట్టుకుంటామో అలా హ్యాండ్ మూమెంట్ అనేది అడ్వాన్స్లో కూడా కుట్టేసుకోవాలి. ఇలా చూపించినప్పుడు కస్టమర్కి ఏమవుతుందంటే, ఓహో ఇది ఇక్కడ ఉన్న మోడల్ ఇలా వచ్చిందా, సరే నాకు ఇందులో చేంజెస్ కావాలన్నప్పుడు మనం థ్రెడ్ అయినా లేదా పూసలైనా చేంజ్ చేసుకోవచ్చు. తనకు చూపించడానికని నేనైతే ఇలా కుట్టాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందా, బాగా రాలేదా చెప్పండి. మన శారీ కలర్స్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో ఆరెంజ్ పెట్టాను, ఆరెంజ్ అయితే అవుట్లైన్ కుట్టాను, ఎల్లో వచ్చేసి అయితే నేను లాంగ్ అండ్ షార్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ కలర్ కూడా నేను లీఫ్లకు అనేది లాంగ్ అండ్ షార్టే కుట్టాను. దాని చుట్టూ కూడా మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్ దారమే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు ఇది అర్థమైందా, అర్థం కాలేదు నాకు కామెంట్స్ అయితే చెయ్యండి ప్లీజ్ అండి. అందరు లైక్ చేయండి, మినిమం ఒక 30 లైక్స్ దాకా వస్తాయి అనేది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసి వేరే ఏదైనా చూసుకోవచ్చు. ప్లీజ్ అండి, బాగా తీస్తున్నామా లేదా, ఇంకా తీయాలి బెటర్గా అంటారా, ప్లీజ్ కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. రోజు ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను, చూడేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, అది కూడా ఆల్ ఓవర్, ఇది ఆల్ ఓవరే, అది కూడా ఆల్ ఓవరే. మనకి ఇప్పటి నుంచి అయితే ఆల్ ఓవర్ వర్క్లు అనేది మినిమం ఒక 10 క్లాసెస్ అయితే ఉంటాయి అడ్వాన్స్లో. 10 క్లాసెస్ ఆల్ ఓవర్ వర్క్ చూపిస్తాను. ఓన్లీ ఫ్రంట్ నెక్ చూపిస్తాను, మీరు ఫ్రంట్ నెక్తో పాటు హ్యాండ్ బ్యాక్ నెక్ కూడా గీసుకొని వేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ఇంకా చెప్పాలంటే ఈరోజైతే అందరం ఫ్రెండ్స్ కలిసి మామూలుగా వనభోజనాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఎవరింట్లో వాళ్ళే కర్రీస్ వండుకొని ఒక ఇంట్లో గ్యాదర్ అయ్యి తిందామని డిసైడ్ అయ్యాము. ఇలా అందరూ ఫాస్టింగ్ సాటర్డే కాబట్టి చూద్దాం. అది కూడా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను, వాళ్ళకి తెలియకుండా వీడియో ట్రై చేస్తాను. అడుగుతాను ముందు పర్మిషను, కుదరదు అంటే తీయను, కుదురుతుంది అంటే తీస్తాను. ఏమేమి వంటలు ఉన్నాయి, ఎవరు ఏమేమి స్పెషల్ చేసుకొచ్చారు ఏంటనేది ప్రతి ఒక్కటైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అందరూ ప్రాక్టీస్ చేయండి, కుట్టండి. బ్లౌజ్ అయితే మీరు కుట్టిన బ్లౌజులు నా ఛానల్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో ఆ కుట్టే బ్లౌజులు అయితే నాకు ఫోటో పెట్టండి, నేనైతే మీకు మళ్ళీ వీడియో రూపంలో చూపిస్తాను. ఇక్కడ నేను కట్ వర్క్ అనేది చేశాను ఫ్రెండ్స్, మీకు ఒక చైన్ చూపిస్తున్నాను కానీ కట్ వర్క్ కూడా చేశాను నేను గల్లకి. చూసి ప్రాక్టీస్ చేయండి. మాకు ఇదంతా అర్థం కావట్లేదు, ఒక చిన్న బంచ్ లాగైనా మీకు మళ్ళీ కుట్టి వీడియోస్ అయితే బేసిక్ వీడియో లాగా అయితే పెడతాను. ఇప్పుడైతే అడ్వాన్స్ వీడియోలు నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాబోయేదైతే బతుకమ్మ పండుగ వీడియోస్ కూడా నేను పెడతాను. అసలు ఎవరెవరు మేం శారీస్ ఏంటనేది బతుకమ్మ రోజు మీకు అందరికీ చూపిస్తాము. మా దగ్గర మా వాడకట్టూరులో మేమందరం ఏ కలర్ శారీస్ కట్టుకొని బతుకమ్మ ఆడుతున్నాము, ఎలా ఆడుతున్నాము, ఇంట్లో డైలీ ఒక 1 అవర్ దాండియా మామూలుగా కోలాటాలు ఎలా ఆడుకుంటున్నాము, పాతకాలం పాటలు ఎలా పాడుకుంటున్నాం అనేది అన్ని వీడియోస్ అయితే మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతాను. మీరు ఎవరు ఏం కామెంట్ చేయకపోతే నేనైతే పెట్టలేను.
ఓకేనా ఫ్రెండ్స్. ఏం మాట్లాడాలంటే మీరు మీ కామెంట్స్‌ని బట్టి నేను ముచ్చట అన్నది చెప్పగలుగుతా గానీ, నాకు ముచ్చట చెప్పడం రావట్లేదు. బట్ ఇంకొకటి ఏందంటే అందరూ ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక గంట ప్రాక్టీస్ చేస్తే మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. ప్రతి గల్లీకి బొటికులనేది వస్తున్నాయి. వేలకు వేలు తీసుకుంటున్నారు. మన దగ్గర అంతగా ఏమి ఉండదు. దీని రేట్ చెప్పమని అడగకండి. దాని రేట్ వచ్చేది చాలా తక్కువ. కానీ ఫినిషింగ్ అనేది నీట్‌గా రావాలి. ఆ ఫినిషింగ్ కోసం మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆ షేప్ ఎలా ఉంది, ఎలా తీసుకున్నాము. ఓన్లీ లీఫ్‌లే ఉంటాయండి. ఇది లీఫ్ తోటే మనకంతా ఆల్ ఓవర్ వస్తది. షుగర్ బీట్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం లతల్లాగా ఏసుకోవడమే. లీఫ్ అనేది లోడింగ్ లీఫే. నార్మల్ లీఫ్ కాదు. అంటే 2/2 లీఫ్ టైప్‌లో కాదు. ఓన్లీ నార్మల్ లీఫే వస్తది దీనికి లోడింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక ముచ్చట ఏందంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే నేను బ్లౌజు శారీ బ్లౌజా లేదా శారీ బ్లౌజ్ కాక వేరే బ్లౌజ్ తీసుకుందామా, ఏ కలర్ థ్రెడ్స్ వాడుతున్నాము, ఏ కలర్‌ని ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది కూడా నేనైతే అప్డేట్ ఇస్తాను. చూసి ప్రాక్టీస్ చేయండి. అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే నేను చూపిస్తాను. ఏ వీడియో అనేది అయితే సస్పెన్స్ చెప్తాను. ఏది ఏంటి అనేది తొందరలో రాబోయే వీడియోలలో అయితే మంచి విషయమే చెప్తాను నేను ఒకటి అనుకున్నాను. అది సక్సెస్ అయిద్దా కాదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అక్క మీరు అనుకుంది సక్సెస్ అవుతుంది అంటారా? కాదు అక్క అంటారా? చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అవుట్లైన్ అయితే నీట్‌గా అవుట్లైన్ ఎప్పుడు మనకు జెరీ అవుట్లైన్ ఇస్తాం కదా! ఇలాంటి వాటికి వచ్చేసరికి ఏందంటే మన అవుట్లైన్ అనేది శారీ కలర్ ఇచ్చుకోవాలి. అంటే సెల్ఫ్ కలర్ రావాలి. గోల్డ్ రావద్దు. గోల్డ్ అనేది వచ్చినా కూడా మనకి ఇక్కడ కనిపించదు. అందుకని ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, పింక్ కానీ అట్లా మన శారీలో ఉన్న కలర్స్‌ని సిల్క్ థ్రెడ్డే తీసుకొని అవుట్లైన్ ఎయ్యాలి. జెరీ వర్క్ అనేది ఎయ్యొద్దు ఇక్కడ. అదొక్కటి చూడండి. ఏ వర్క్‌కి ఏ దారానికి ఏది అవుట్లైన్ ఎయ్యాలి ఏంటనేది అయితే నేను పూర్తి రాబోయే వీడియోస్‌లలో అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరందరూ బ్లౌజ్ కుట్టడం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నానైతే అనుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వచ్చే వీడియోలల్లో నేను ఒక టెడ్డీ బియర్‌ది అయితే చూపిస్తాను చూడండి ఊలుతోటి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. నాకు టైం దొరికినప్పుడల్లా ఒక చిన్న వీడియో తీసి అయితే మీకు కుట్టి చూపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.